ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వివేక్ మా అల్లుడని వీధంతా చెప్పుకున్నాం. రాతుంటే ఏది తప్పించుకోలేమన్నయ్యా. జరగాలనుంటే జరుగుతుంది. హాయ్ బావా, నువ్వే పలకరిస్తావనుకుంటే పట్టించుకోవేంటి? ఎలా ఉన్నావు? చూసావా చెల్లాయ్, అల్లుడు అమ్మాయి జంట చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు. అయినా చిటికిన వేళ్లు కలుపుకోవాల్సిన చేతులవి ఎందుకు అందంగా ఉండరు? ఏమైంది బావా? సడన్ గా వీళ్ళొచ్చి షాకుల మీద షాకులు ఇస్తున్నారేంటి? ఇటు చూస్తే జాను, అటు చూస్తే అమ్మ, మధ్యలో నేను. వీళ్ళ మధ్య నేను ఉండటం కంటే వెళ్ళిపోవడమే బెటర్. మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు అర్జెంట్ పని ఉంది. అత్తయ్య, మీ కోడలికి ఈ మాటలు రావా? ఎందుకు మాట్లాడదు? మరి ఒక్క మాట మాట్లాడదే? అది నోరు తెరిస్తే తట్టుకోవడం కష్టంలే. మిత్ర జీవితంలో మరో పెళ్లి రాసిపెట్టుంది. ఆయన మనీషా పెళ్లి చేసుకున్నట్టు కళ్ళొచ్చింది మావయ్య గారు. డాడీ, మీతో మాట్లాడాలి. దేని గురించి? మనీషా గురించి. తన విషయంలో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక నాకెందుకు చెప్పడం? ఈ ఇంటి పెద్దగా మీకు చెప్పాలి డాడీ. నా పెద్దరికం నీ నిర్ణయాన్ని ఆపగలదా? కనీసం మార్చగలదా? సారీ డాడ్, బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. దాన్ని ఆపడానికి మార్చడానికి ఏమీ లేదు. నాకు మనీషాకి మధ్య ఏం జరిగిందో మీకు తెలుసు. మనీషా నన్ను ప్రేమించింది, కానీ నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా మీద ప్రేమతో మనీషా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. అనుకోకుండా మా మధ్య జరగకూడని తప్పు జరిగిపోయింది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. మన పరువు గౌరవం గురించి ఆలోచించి మనీషా అబార్షన్ కూడా చేయించుకోబోయింది. అది సూసైడ్తో సమానం. నా కోసం అంత ఆలోచించిన మనీషాని బతికించుకోవడానికి నాకు వేరే దారి లేదు డాడ్. అందుకే తప్పని పరిస్థితుల్లో ఓ నిర్ణయం తీసుకున్నాను. నీ గురించి మనీషా ఆలోచిస్తుంది. మరి నువ్వు లక్ష్మి గురించి ఆలోచించావా? మనీషాకి న్యాయం చేయాలని నువ్వనుకుంటున్నావు. అది లక్ష్మికి అన్యాయం అవుతుంది కదా. లేదు డాడ్, నేనిద్దరికీ న్యాయం చేస్తాను. అది దేవుళ్ల వల్లే కాలేదు, నీ వల్లేమవుతుంది. ప్రయత్నిస్తాను డాడ్. మనీషా నన్ను ప్రేమించింది, కానీ తనకు ఆ ప్రేమ దక్కలేదు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, ఆ పెళ్లి జరగలేదు. నా వల్ల తను పెళ్లి కాకుండానే తల్లవుతుంది. దాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. ఇంకోవైపు లక్ష్మి అనుకోకుండా నా జీవితంలోకి వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుని నాకు భార్య అయ్యి నన్ను ఎన్నోసార్లు గండాల నుంచి కాపాడింది. అలాంటి లక్ష్మిని నేను కాదనుకుంటే దాన్ని కూడా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. ఈ టైప్ సిచ్యుయేషన్ని యాక్సెప్ట్ చేయాల్సింది నేను. అందుకే డెసిషన్ తీసుకున్నాను. ఈ నిర్ణయం ఆగదు, ఇందులో ఏ మార్పు ఉండదు.
ఇది మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇది తప్పైనా ఒప్పైనా నాతో పాటు మీరందరూ యాక్సెప్ట్ చేసి తీరాలి. అమ్మా లక్ష్మి, అది భగవంతుడా, ఎన్నటికీ జరగకూడదు అనుకున్నదే జరుగుతోంది. ఏంటి చూసావా లక్ష్మి? నేను నీ దారికే కాదు, నీ జీవితానికి కూడా అడ్డొస్తున్నాను. మిత్రని పెళ్లి చేసుకోలేను అన్నావు. నన్ను పెళ్లి చేసుకుంటాను అని మిత్ర చేతే ఇండైరెక్ట్ గా అనిపించాను. ఇంకా మా పెళ్లి చూడ్డం తప్ప ఏమీ చేయలేవు. నన్ను పెళ్లి కూతుని చేయడానికి సిద్ధంగా ఉండు. ఆగో, ఇల్లు అనగానే పండగ కాదు, నువ్వు పెళ్లి అనగానే పెళ్ళైపోదు. మిత్ర డెసిషన్ తీసుకున్నాడు, దాన్ని మార్చటం నీ తరం కాదు. జరగని తప్పు జరిగిందని, రాని ప్రెగ్నెన్సీ వచ్చింది అని నాటకాలాడి ఆయన మంచితనంతో ఆడుకున్నావు. నువ్వేంటో, నీ నిజ స్వరూపమేంటో నేను నిరూపిస్తాను. ఈ పని నువ్వు ఎప్పుడో చేయాల్సింది లక్ష్మి. ఇప్పుడు నీకంత టైం లేదు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. ఏంటి కర్మ సిద్ధాంతమా? దాన్ని నమ్ముకునే ఇంతవరకు తెచ్చుకున్నావు. మన ప్రయత్నం లేకుండా ఇక్కడ ఏది జరగదు. జరగాల్సిందంతా కర్మకి వదిలేస్తే నీ కర్మే కాలిపోతుంది. అంటే జరిగిందంతా నువ్వు జరిపిస్తున్నావు అనుకుంటున్నావా? నా లైఫ్లో ప్రతిదీ నేనే డిజైన్ చేసుకున్నాను, నా పెళ్లి కూడా. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని 4-5 సార్లు ప్లాన్ చేశావు. ఏమైంది? పీటల దాకా వచ్చిన పెళ్లి, మెడ దాకా వచ్చిన తాళి ఆగిపోలేదా? ఈసారి ఆగదు. పెళ్లి జరుగుతుంది. నేనుండగా జరగనివ్వను. నీ కళ్ళ ముందే మా పెళ్లి జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.